ఓహో! అంటే నువ్వు చెప్పేది ఆ యూజ్‌లెస్ ఫెలో శివ గురించేనా? సౌందర్య హెల్ప్‌తో లైఫ్ లీడ్ చేయడం తప్ప ఏం చేయగలడు వాడు? అని అసహ్యంగా అన్నాడు చంద్రయాన్. అతను శివ గురించి మాట్లాడేటప్పుడు అతని కళ్ళు పూర్తిగా ద్వేషంగా మారాయి. చందు, ఈ అమ్మాయి శివ వైఫ్ కదా? అని వెటకారంగా అన్న గౌరవ్, నా కూతురుతోనే నా కొడుకుని అవమానించేలా చేసిన ఆ శివని ఊరికే వదిలిపెట్టను. అలానే విషయం మొత్తం మా నాన్నగారికి తెలిసింది. అందుకే సౌందర్యని విల్లా వదిలి ఎక్కడికి వెళ్ళొద్దని ఆయన ఆర్డర్ వేశాడు. ఇదంతా ఆ శివ వల్లే అని అన్నాడు గౌరవ్. అతని మాటలకు సురభి ఫేస్ పాలిపోయింది. ఆమె అక్కడి నుంచి తప్పించుకోవాలని అనుకుంటుంది. కాని సెక్యూరిటీ ఆమెని చుట్టుముట్టి అసలు వెళ్ళనివ్వట్లేదు. హే సురభి, నువ్వు తప్పించుకోవడం గురించి ఆలోచించకు. ఈ నైట్ నాతో ఎంజాయ్ చేయి అని అన్నాడు చంద్రయాన్. యూ బాస్టర్డ్! అది నీకెప్పటికీ తీరని కల అని అరిచింది సురభి. కోపంతో ఆమె శరీరం మొత్తం పువ్వులా వణికిపోతుంది. హే, నేను బాస్టర్డ్ అయితే మరి నువ్వేంటి? నువ్వేమైనా ప్యూర్గా ఉన్నావా? లేదా నాకు నీ గురించి తెలియదనుకుంటున్నావా? నువ్వు షికా గ్రూప్స్లో అనంత్ ద్వారా ప్రమోషన్ సాధించావు. అతనిని అడ్డు పెట్టుకుని ఇంత త్వరగా వైస్ చైర్మన్ అయ్యావు. ఏ, నేను వాళ్ళ నీతో ఉండలేననుకుంటున్నావా? అని చాలా చెత్తగా మాట్లాడాడు చంద్రయాన్. నువ్వు నాన్ సెన్స్ మాట్లాడుతున్నావు. నా మీద నిందలు వేయడానికి నీకెంత ధైర్యం? అని కోపంగా అన్నది సురభి. ఇది ఆమె వ్యక్తిత్వానికే అవమానం. చందు, దాంతో ఎందుకు అంతగా మాట్లాడుతున్నావు? ఆమెతో నీకు గొడవెందుకు? అయినా ఇంతసేపు ఎందుకు బ్రతిమలాడుతున్నావు? డాడ్ అని ఆశ్చర్యంగా గౌరవ్ వైపు చూశాడు చంద్రయాన్. అతనికి ఆమెతో గడపాలని ఆత్రంగా ఉంది. నువ్వేం టెన్షన్ పడకు చందు, ఇది చాలా చిన్న ఇష్యూ. నీ పని నువ్వు కానివ్వు. ఏమైనా ఉంటే లాల్ ఫ్యామిలీ చూసుకుంటుంది అని అన్నాడు గౌరవ్. ఈ సురభికి ఏం జరిగినా బయటకు చెప్పుకోలేదు. అండ్ నా కొడుకుకి ఉంపుడు గత్తెగా ఉంటే బావుంటుంది. లేకపోతే ఆమెను రెడ్ లైట్ ఏరియాలో పడేయొచ్చు అని అనుకున్నాడు గౌరవ్. అతను తన కొడుకు ఏజ్లో ఉన్నప్పుడు ఇలాంటి పనులు లెక్కలేనన్ని సార్లు చేశాడు. చందు అయినా స్త్రీని పొందడానికి డబ్బు ఖర్చు పెడతాడు కాని అతను కేవలం దోచుకునేవాడు. మీ తండ్రి కొడుకులిద్దరూ మనుషులు కాదు, మృగాలు అని గౌతమ్ శపించాడు. ఇంత సిగ్గులేని తండ్రి కొడుకులుంటారని నేనెప్పుడూ అనుకోలేదు. ఛీ అని అసహ్యంగా వాళ్ళ వైపు చూశాడు గౌతమ్. సురభి, నేనొస్తున్నాను నిన్ను పట్టుకోవడానికి అంటూ ముందుకెళ్లాడు చంద్రయాన్. వెంటనే అతను సురభి కోట్ని పట్టుకుని లాగేశాడు. అక్కడ్నుంచి పరిగెత్తుతూ తన మొబైల్ నుంచి ఒక నెంబర్కి కాల్ చేసింది సురభి. అది శివ తనని వదిలిపెట్టి వెళ్లేటప్పుడు ఇచ్చిన నెంబర్. అవతల ఒకే ఒక్క రింగ్ కి ఫోన్ లిఫ్ట్ చేసిన సురేందర్, హలో మిసెస్ శివ, వాట్స్ ద మ్యాటర్ అని అడిగాడు. ఏంటి ఏంటి సురభి, ఇంకా ఎవరినైనా పిలవాలనుకుంటున్నావా? ఏం అవసరం లేదు. ఈరోజు నా కొడుకు నడి రోడ్డు మీద నీపై రివెంజ్ తీర్చుకుంటాడు అని పొగర్గా అన్నాడు గౌరవ్. ఆ మాటలన్నీ విన్న సురేందర్, మిసెస్ శివ, నువ్వు ఇప్పుడెక్కడున్నావు అని భయంగా అడిగాడు. నేను జ్యోతి టవర్స్ ఎంట్రన్స్ గేట్ దగ్గరున్నా అని భయంతో అన్నది సురభి. గౌరవ్ని చంద్రయాన్ని చూస్తుంటే సురభికి భయంగా ఉంది. చంద్రయాన్ పరిగెత్తుకుంటూ వెళ్లి సురభిని పట్టుకుని ఆమె మొబైల్ని నేలకేసి కొట్టాడు. ఆమె మొబైల్ స్క్రీన్ పగిలిపోయింది. ఇక్కడి వరకు వచ్చాక కూడా నువ్వింకా తప్పించుకోవాలనుకుంటున్నావా? ఈరోజు నువ్వు నా చేతిలో నుంచి తప్పించుకోలేవు. ఈరోజు నీ లైఫ్ ని ఓ చెత్త కాగితంలా మార్చేస్తాను అని. ఏం చూస్తున్నారు? ఇక్కడేమైనా బొమ్మలాట్లా ఉందా? దాన్ని పట్టుకోండి. నా పనయ్యాక మిమ్మల్ని ఆమెతో ఆడుకోవడానికి వదులుతాను అని వెకిలిగా నవ్వుతూ అన్నాడు చంద్రయాన్. వెంటనే కొంతమంది సెక్యూరిటీ సురభిని పట్టుకోవడానికి ముందుకొచ్చారు. సరిగ్గా అదే సమయంలో రోడ్డుకి అవతల వైపు ఒక కారు దూసుకొచ్చింది. అందులో నుంచి 3 వ్యక్తులు దిగి స్పీడుగా సురభి వైపు వచ్చి సురభి ఎదురుగా ఉన్న వాళ్ళని పక్కకు నెట్టి సురభి చుట్టూ రక్షణగా నిల్చున్నారు. ఎవర్రా మీరంతా? ఎక్కడి నుంచొచ్చారు? మంచి మూడ్ ని పాడు చేశారు అని
కోపంగా అన్నాడు చంద్రయాన్. ఆకలి మీదున్న వ్యక్తికి ఎదురుగా బిర్యానీ ఉంటే ఆ బిర్యానీలో కాకి రెట్టె వేసినట్లు ఉంది ఇప్పుడు చంద్రయాన్ పరిస్థితి. ఈ తెలివి తక్కువ మంద ఎక్కడి నుంచొచ్చారు? హీరోలా ఆపదలో ఉన్న ఆడపిల్లని రక్షించాలనుకుంటున్నారా అని కోపంగా అన్నాడు గౌరవ్. హైదరాబాద్ సిటీలోనే అతన్ని ఎదిరించే వ్యక్తులను చేతుల మీద లెక్క పెట్టొచ్చు. ఈరోజు తన కొడుకు కోపాన్ని పోగొట్టడానికి అతను హెల్ప్ చేస్తున్నాడు. అలాంటిది తన ఎదురుగా వచ్చి తనని ఎదిరించే ధైర్యం ఎవరికుందని అనుకుంటున్నాడు గౌరవ్. మేము సురేందర్ గౌడ్ మనుషులం. శ్రీమతి సురభి శివరాంని రక్షించడానికొచ్చాను అని ఓ వ్యక్తి కూల్ గా చెప్పాడు. సురభిని చూసుకోటానికి సురేందర్ ఏర్పాటు చేసిన సీక్రెట్ సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు. సురేందర్ గౌడ్ పేరు వినగానే గౌరవ్ బిహేవియర్ మారింది. అతనికి సురేందర్ తెలుసు. హైదరాబాద్ సిటీలో తన పవర్ ని అత్యధిక స్థాయికి తీసుకెళ్లాడు. ఇంతకు ముందు సురేందర్ గౌడ్ అయితే గౌరవ్ అతన్ని లెక్క చేయకపోయేవాడు. కాని అందుకు విరుద్ధంగా సురేందర్ ఆదిత్యరాయ్ని చంపినప్పుడు అతని స్థాయి ఒక్కసారిగా పెరిగింది. అందుకే గౌరవ్కి సురేందర్ పేరు వినగానే కాస్త భయంగా ఉంది. చంద్రయాన్ ఫేస్ లో కోపం పెరిగింది. లాస్ట్ టైం సురేందర్ మనిషి అయిన లూసిఫర్ చేతిలోనే అతను తన్నులు తిన్నాడు. ఇదంతా అబద్ధం డాడ్. వీళ్ళ వెనక సురేందర్ లేడు. ఇదంతా సౌందర్య చేస్తుంది. సురేందర్ మనుషులకేమైనా పని పాట లేదా ఏంటి? ఈ చెత్త శివ సురభిలకు సెక్యూరిటీ గార్డ్ గా ఉండటానికి. సౌందర్య తాతగారి వల్ల ఇంట్లోనే లాక్ అయినప్పటికీ ఇక్కడ వీళ్ళకి ఎలాగో హెల్ప్ చేస్తోంది అని రగిలిపోతూ అన్న చంద్రయాన్, డాడ్, నేను లాస్ట్ టైం జరిగిన ఇష్యూ గురించి చెప్పాను కదా, సురేందర్ అసిస్టెంట్ లూసిఫర్ వచ్చాడని. ఈసారి సురేందర్ పేరు చెప్పుకొని జనాల్ని భయపెట్టడానికి ఇదిగో వీళ్ళొచ్చారు అని కోపంగా అన్నాడు. అతను సురభిని వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. మనోహర్ విల్లా దగ్గర తన కొడుకుకి జరిగిన అవమానాన్ని గౌరవ్ అంత త్వరగా మర్చిపోవట్లేదు. ఆ ఇష్యూతో అతని సర్కిల్లో గౌరవ్ చందుల పరువు పోయింది. ఈ ఇష్యూలో సురేందర్ ఇన్వాల్వ్ అయ్యాడని తెలిసి కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడే తప్ప అతనికి ఎదురు వెళ్లలేదు. ఇప్పుడు వీళ్ళంతా సురేందర్ మనుషులని చెప్తున్నారు. ఇది నమ్మటానికి లేదు అని అనుకున్న గౌరవ్, ఏంటి నా దగ్గర యాక్ట్ చేస్తున్నారా? మీరు సురేందర్ మనుషులంటే మేం నమ్మాలా? ఎప్పుడైనా సురేందర్ ఫేస్ చూసారా అని సీరియస్ గా అన్నాడు. సురభికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన ఆ తండ్రి కొడుకుల గతేమవుతుంది? ఇదంతా తెలిస్తే శివ తను వెళ్లి చేయవలసిన పనిని ప్రశాంతంగా చేసుకోగలడా? ఇప్పుడు సురభి జాబ్ పోయింది. మరి రేణుకాదేవి ముఖ చిత్రమేంటో? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.